మనం మామిడి పండ్లతో పాయసం చేసుకున్నాం, మామిడి పండ్లతో పిండి చేసుకున్నాం, మామిడి పండ్లతో ఎన్నో రకాలైన లస్సీలు చేసుకున్నాం కదా. కానీ మామిడి పండ్లతో పరోటా చేసుకోలేదు కదా. అంతేకాదు మామిడి పళ్ళ సీజన్ కూడా ఈ సంవత్సరంకి అయిపోతుంది. అందుకే లాస్ట్గా ఉండే మ్యాంగోస్తో ఇంకా మంచి డిష్ తీసుకొచ్చాను. అదేంటో మనం మీ అందరికీ చూపించే ముందు మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి వెల్కమ్. మరి మ్యాంగో పరోటా చేసుకోవడానికి మనకి మ్యాంగో కావాలి కదా. సీజన్ అయిపోతుంది. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒకవేళ మ్యాంగోస్ ఎప్పుడు తినాలి అనుకుంటే కనుక బాగా పండిన మామిడి పళ్ళని తొక్క తీసేసి ఇందులో ఉన్న గుజ్జు ఉంటుంది కదా, దాన్ని ఒక టైట్ డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ జాగ్రత్త, అసలు ఒక్క చుక్క నీళ్లు పడ్డా కూడా మ్యాంగో ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ముందుగానే అసలు వాటర్ తగలకుండా ఇందులో ఉన్న పల్ప్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేదానికన్నా ముందు ఒక 15-20 మినిట్స్ బయట పెట్టేసుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అన్ సీజన్లో కూడా మామిడి పండుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మరి ఇప్పుడు మనం మ్యాంగో పరోటా చేస్తున్నాం కదా, దానికి మామిడి పండ్ల పైన ఉన్న కట్ చేసుకుని మామిడి పండు గుజ్జు మనం తీసుకోవాలి. ఇందులో ఉన్న గుజ్జు అంతా తీసేయాలి. ఫస్ట్ మామిడి పండ్ల సీజన్ రాగానే మామిడి కాయలు వస్తాయి. అందరి ఇంట్లో పచ్చడి పెడుతూ ఉంటారు కదా. పచ్చడి పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండే అమ్మమ్మలు పచ్చడి పెట్టిన గిన్నెలోనే అన్నం కలిపి అందరికీ తినిపిస్తారు కదా. అది ఎంత టేస్టీగా ఉంటుందండి. దానికోసం అయితే మేము మార్నింగ్ నుండి పచ్చడి పెట్టే రోజు మార్నింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఒక్కసారి మమ్మీ పచ్చడి పెట్టిన తర్వాత అందరం వెళ్ళి నాకు 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 అని చెప్పేసి ఫుల్ అసలు చాలా ఇష్టంగా తింటాం. ప్రతి ఒక్కరికి ఆ ముద్ద అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఇప్పుడు మిగిలింది కూడా మనం తొక్క తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఇలా పల్ప్ తీసుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ చేసుకొని వచ్చేయాలి. నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. మ్యాంగో పల్ప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ కప్పు మైదా పిండి, అలాగే కొంచెం ఇలాచీ పొడి, కొంచెం సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఇంకా ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో సోంపు లైట్గా మనం ఇలా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న సోంపును కూడా ఇందులోనే వేసుకోవాలి. తర్వాత కొంచెము చిటికెడు ఉప్పు, ఇంతే సరిపోతుంది. తర్వాత మ్యాంగో పల్ప్ ఇందులో వేస్తున్నాం. బాగా గమనించండి, ఓన్లీ మ్యాంగో పల్పే వేస్తున్నాం. మనం పాలు నీళ్లు ఏం వేయట్లేదు. ఈ పల్పుతోనే మనం పిండిని తడుపుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మిగతాది వేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. మ్యాంగో పల్ప్ వేసుకుని పిండి తడుపుకున్నాం కదా. పిండి తడుపుకున్న తర్వాత ఇందాక కొంచెం మైదా పిండి పక్కన పెట్టుకున్నాం కదా డస్టింగ్ కోసం. ఇప్పుడు కొంచెం కింద పిండి వేసుకొని
ఒక చిన్న ముద్ద. చిన్న చిన్న పరాటాలు చేస్తే బాగుంటుంది. దీన్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, పిల్లలకి పూరీలా కూడా చేసి పెట్టచ్చు. మనం పరాటాని ఎలా తాల్చుకుంటామో అలాగే చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటే పెనం కూడా వేడిగా అవుతుంది. పూరీలు చేయాలి అనుకుంటే కింద పిండి వేయకుండా కొంచెం నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా వేసి చేసుకుంటే బాగుంటుంది. లేదంటే డీప్ ఫ్రై కోసం వేసిన ఆయిల్ అంతా పాడైపోతుంది. పూరీలు చేసుకున్నప్పుడు కొంచెం సన్నగా ఒత్తుకోవాలి. అదే పరాటాలు చేస్తే కనుక కొంచెం లావుగా ఒత్తుకోవాలి. ఇలా ఇలా పరాటాలు తాల్చుకోవాలి. నేను మ్యాంగో పరాటాలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కాల్చుకోవాలి. పెనం కూడా వేడిగా ఉంది. పరాటాలకి ఎప్పుడు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో నెయ్యిలో కూడా అన్నే క్యాలరీస్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నెయ్యిలో ఉండే ఫ్యాట్ చాలా మంచిది. ఆయిల్లో ఉండే ఫ్యాట్ అయితే మంచిది కాదు. అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. కాబట్టి పిల్లలకైనా సరే మీకైనా సరే చపాతీలకి నూనె వేయకుండా కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ ఫ్యాట్ చాలా మంచిది. కాబట్టి ఇలా ట్రై చేయండి. సో కొంచెం నెయ్యి వేసేసి నాన్ స్టిక్ పెంకల కన్నా ఇలా ఐరన్ పెంకలు వాడామనుకోండి హెల్త్కి మంచిది. ఇంకా కాల్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న ఐరన్ కూడా మన బాడీకి వస్తుంది. అదే నాన్ స్టిక్ అనుకోండి ఒక 1 yearలో పాడైపోతాయి. అలాగే దానిపైన ఏదైనా నాన్ స్టిక్ పోతే కనుక అందులో ఉన్న కెమికల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి. కాబట్టి నాన్ స్టిక్ని కొంచెం అవాయిడ్ చేసి ఇలా ఇనుప పెంకల మీద చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. పిల్లలకి నెయ్యిలో ఆవు నెయ్యి ఇస్తే కనుక చాలా మంచిదండి. ఇందులో ఉండే ఫ్యాట్ వాళ్ళకి అవసరం. వాళ్ళు రోజంతా పరిగెడుతూనే ఉంటారు, మనని కూడా పరిగెత్తిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి నెయ్యి ఎక్కువగా ఇవ్వండి. మీరు కూడా రోజు ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి తింటే చాలా మంచిది. దీన్ని కూడా 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే పరాటాలు రెడీ అయిపోతాయి. అవి కూడా మ్యాంగో పరాటాలు. ఇక్కడ మామిడి పండ్ల పరాటా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేద్దాం. తర్వాత ఒక ఫైనల్ ప్లేటింగ్ తీసుకొని ఇక్కడ నేను హంకట్ తీసుకున్నాను. ఒక బౌల్లో పెరుగుని ఒక ప్లెయిన్ క్లాత్లో వేసేసి ఇలా పైకి గట్టిగా కట్టేసామనుకోండి అందులో ఉన్న నీళ్ళన్నీ పోయి ఇలా హంకట్ తయారైపోతుంది. ఏం లేదండి, దీన్ని గట్టి పెరుగు అంటారు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ కొంచెం చక్కెర అలాగే మన హంకట్ వేసి చక్కగా కలుపుకోవాలి. మీరు హంకట్ చేయడానికి మటుకి తీయటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. పెరుగు తీయగా ఉండడానికి పెరుగు తోడేసినప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటే తీయటి పెరుగు రెడీ అవుతుంది. మళ్ళీ అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగు కూడా తీయగా ఉంటుంది. సో అందుకే ఎప్పుడు హంకట్ చేసినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో చక్కెర ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని హంకట్ని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత చివరగా పైనుండి కొంచెం కుంకుమ పువ్వు, ఇలా కుంకుమ పువ్వు వేస్తే చూడడానికి చాలా బాగుంది కదా. దీన్ని ప్లేట్లో పెట్టేసి ఇప్పుడు మన మ్యాంగో పరాటాలని ఇందులో పెట్టేద్దాం. చూస్తుంటే చాలా బాగుంది కదా. మీకు డౌట్ వస్తుంది కదా తింటే టేస్ట్ ఎలా ఉంటుంది, తీయగా ఉంటుందా చప్పగా ఉంటుందా అని. ఒక్క నిమిషం ఆగండి, నేను టేస్ట్ చేసి చెప్తాను. చూస్తుంటే చాలా బాగుంది. అందులో ఇంకా మనం చక్కెర వేసాం కదా పెరుగులో, హంకట్తో తింటే సూపర్గా ఉంటుంది.
చాలా చాలా బాగుందండి. మధ్యలో సోంపు తగులుతుంది కదా, ఇంకా మనం సినమన్ పౌడర్ వేసాము. ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. ఇందులో మనం ఓన్లీ మ్యాంగో పల్ప్ వేసాం, చక్కెర వేయలేదు కదా పరాటాలో. కానీ ఈ హంకర్లో మనం షుగర్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలకి ఇస్తే కనుక ఇలాగే ప్లెయిన్గా ఇవ్వాలంటే మ్యాంగో పల్ప్లో కొంచెం చక్కెర వేసి కూడా మీరు చేసుకోవచ్చు. మరి చూసారు కదా, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మ్యాంగో పరాటా తయారు చేయ విధానం: ముందుగా మామిడి పండు తొక్క తీసేసి మిక్సీలో వేసుకొని మామిడి పండు గుజ్జు తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, ఇలాచీ పొడి, దాల్చిన చెక్క పొడి, సోంపు, కొంచెం ఉప్పు వేసి మామిడి పండు గుజ్జుని వేసి పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తుకొని నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే మ్యాంగో పరాటా రెడీ. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో చక్కెర, గడ్డ పెరుగు వేసి బాగా కలుపుకొని పైనుండి కుంకుమ పువ్వు నీళ్లతో గార్నిష్ చేసుకుని మ్యాంగో పరాటాతో తింటే గనక చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక మ్యాంగో పరాటాలు చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి మళ్ళీ చూసేయండి. మరి ఇదండి ఈ రోజు మనం చేసిన మ్యాంగో పరాటాస్. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. రెసిపీ కూడా నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా చేసి పెట్టండి. పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరొక మంచి రెసిపీతో రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. ఈ రోజు మనం చేస్తున్నాం స్వీట్ బూందీ. వర్షాలు పడడం స్టార్ట్ అవ్వగానే నారు పోస్తారు కదా, అందుకే ఈ రోజు ఈ పౌర్ణమి రోజు ఈ పండుగను చేసుకుంటారు. కొంచెం లేత పాకం వచ్చిన తర్వాత బూందీని ఇందులో వేయాలి. వాళ్ళకి ఏదైనా సరే కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఇలాగే వస్తుంది.